దీని హైలైట్ విషయం ఏంటంటే 220 సీసీతో హై పికప్తో వస్తుంది. ఓకే. అండ్ అలానే మైలేజ్ కూడా నష్టం కలిగించిందా మరి మీకు ఆదాయం కలిగించిందా? మాకు ఇంతవరకు రిపేర్ ఏం రాలేదండి. రిపేర్ ఏం రాలేదు. సంవత్సరం అయింది కానీ రిపేర్ ఏం రాలేదు. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో చూసుకోవచ్చు మన ముందు ఇక్కడ ఉన్నది ఒకే ఒక పవర్ వీడర్, కానీ దానికి ఎన్ని అటాచ్మెంట్లు అందుబాటులో ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ హెచ్టిపి ఇంజన్ ఉంది, ఇక్కడ రోటావేటర్ సెట్టు, పోదా నాగళ్ళు, సో అలాగే ఇక్కడ గుంటక నాగలు కానీ అలా వీల్సే కానీ, వీటితో పాటు ఇక్కడ ట్రాలీ అటాచ్మెంట్ కూడా మనము దీనికి అటాచ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే మార్కెట్లో ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి పవర్ వీడర్ అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి దీని పనితనం ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ అటాచ్మెంట్ చేసి యూజ్ చేసినప్పుడు దీని యొక్క వర్కింగ్ కండిషన్ ఎట్లా, వైబ్రేషన్ ఇట్లా ఏమైనా వస్తుందా, మరి ఏమైనా సతాయిస్తా అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాము. సో అన్నగారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ, ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి. మనది వచ్చేసి కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ అండి. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో కేసరపల్లి విలేజ్ లో అయితే ఉందండి మన ఆఫీస్. ఇదేంది, ఏ కంపెనీ అండి? ఇది వచ్చేసి వర్ష బ్రాండ్ కి సంబంధించిన 7 HP పవర్ వీడర్ అండి. పెట్రోల్ వర్షన్తో నడుస్తుంది. కంప్లీట్ హెవీ గేర్ బాక్స్ మోడల్ అండి. ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెప్తున్నా. అవును, కొత్తదంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓల్డ్ వర్షన్ లోనే కొన్ని చేంజెస్ చేశారు. సో దీన్ని షార్క్ అనే మోడల్ తో అయితే దీన్ని నేమ్ తో ఈ మోడల్ లాంచ్ చేశారు. వర్కింగ్ కండిషన్ ఎట్లుంటది అసలు రైతుకి? ఇది వచ్చేసి మనకి ఏదైతే ట్రాక్టర్ వెళ్ళలేని ప్లేస్ లో రైతు ఏదైనా దున్నుకోవాలన్నా, కలుపు తీసుకోవాలన్నా, ఏదైనా అంతర్సేద్యాలు చేసుకోవాలన్నా ఈ పవర్ వీడర్స్ అనేవి చాలా బెస్ట్ గా యూజ్ అవుతాయండి. అందులోనూ మనం పవర్ వీడర్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఫస్ట్ క్వాలిటీ. ప్రైజింగ్ కన్నా ఫస్ట్ రైతు చూడాల్సింది క్వాలిటీ. ఎందుకంటే పవర్ వీడర్లు ఎక్కడో ఊర్లలో అంటే సిటీలో ఉండవు, చాలా విలేజ్ లో ఉంటాయి. కాబట్టి ఏ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ మనం పవర్ వీడర్ మంచి క్వాలిటీ తీసుకుంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అదే తక్కువ క్వాలిటీ తీసుకున్నామంటే కొంచెం ఇష్యూస్ వచ్చి తను ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. క్వాలిటీతో పాటు ఆ వ్యక్తి మనకు మంచి సర్వీసింగ్ అందిస్తున్నాడా లేదా, మార్కెట్లో మంచి నేమ్ ఉందా లేదా, అలాంటి విషయాలు కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి మిత్రమా. ఇప్పుడు ఈ పవర్ వీడర్ అనేది అసలు వేటి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు? ఇది వచ్చేసి ముఖ్యంగా మన అంతర్సేద్యాల్లో పత్తి, మిరప, ఇలా కూరగాయల పంటలు, ఇలా సార్లు ప్రకారం వేసుకునే పంటల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. టమాటా బాగా సాగు చేసుకుంటారు, చాలా బెటర్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు పందిరి సిస్టమ్ యూజ్ చేసినా పర్లేదు, లేదా సార్ల ప్రకారం వేసినా పర్లేదు, అన్నిటి కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఎంత పడుతుంది మామూలుగా పెట్రోల్? ఎంత పడుతుంది? దీనిలో వచ్చేసి 3 లీటర్ల పెట్రోల్ పడుతుంది. అది వచ్చేసి మనకి లీటర్, వర్ష బ్రాండ్ వచ్చేసి లీటర్ గంట నుంచి గంట వరకు అయితే వస్తుందండి వర్కింగ్ యూజ్ చేసేదాన్ని బట్టి. కానీ ఈ పవర్ వీడర్ ఎలా యూజ్ చేసినా కూడా గంట బావు అయితే పక్కా వస్తుంది మైలేజ్. అవును, మార్కెట్ లో అయితే ఓన్లీ 1 అవరే వస్తాయండి. మాక్సిమం రైతులు ఫస్ట్ అడిగేది వైబ్రేషన్ ఉంటుందా అని ఈ పవర్ వీడర్. ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజిన్, అందులోనూ వర్ష బ్రాండ్ కి సంబంధించి కాబట్టి వైబ్రేషన్ చాలా ఫ్రీ ఉంటుందండి. మనం ఫస్ట్ పవర్ వీడర్ యూజ్ చేయాలంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది మన నేల అదును ఉందా లేదా అని చూసుకోవాలి. కొంచెం గట్టి నేలలో తీసుకెళ్లి ట్రాక్టర్ అయినా దున్నలేదు. అదే మనం ఈ వీడర్స్ యూజ్ చేయాలంటే మనం ఎంత ఫ్రీగా యూజ్ చేయాలనుకుంటున్నా మన నేల అంత అదును ఉంటే చాలా ఫ్రీగా కట్ అవుతుంది. కొంచెం పదను కూడా ఉంటే కొంచెం మంచిగా స్మూత్ అవుతుంది. ఈ పవర్ వీడర్ కి అసలు ఏమేమి అటాచ్మెంట్లు వస్తాయి, అసలు ఆ అటాచ్మెంట్ యూజ్ చేసి రైతు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు? బేసిక్ గా దీనికి వచ్చేసి కంపెనీ నుంచి మనకి 3.5 ఫీట్ల రోటావేటర్ సెట్ అండి. ఈ రోటావేటర్ బ్లేడ్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ రోటావేటర్ బ్లేడ్స్ యూజ్ చేసుకుని మనం దున్నుకోవడానికి, కలుపు తీసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. అండ్ అలానే దాంతో పాటు కంపెనీ నుంచే బోధనాగలు అడిషనల్ గా వస్తుందండి. మార్కెట్ లో ఎవరు కూడా బోధనాగలు ఇవ్వరు. మన వర్ష బ్రాండ్ నుంచే పర్టికులర్ గా బోధరేక్ కూడా ఈ ప్యాక్ లోనే వస్తుంది. అండ్ అందులోనే మనం టైర్స్ కూడా దీనిలో మేజర్ ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఇవి వచ్చేసి సాలిడ్ టైర్లు అంట, మనకి గాలితో సంబంధం ఉండదు. ట్యూబ్లెస్ టైర్స్, మనం పంచర్లు పడడం, గాలి తగ్గడం అలాంటి ఏం లేకుండా మెయింటెనెన్స్ ఫ్రీ అండి. దీనికి వచ్చే మేజర్గా కలుపు తీసుకోవడానికే కాకుండా దమ్ము చేసుకోవడానికి దమ్ము వీల్స్ ఉపయోగించుకోవచ్చు అండి. ఎవరికైతే 2-3 ఎకరాలు ఉంటే అలాంటి వాళ్ళకి దమ్ము వీల్స్, ఒకవేళ తీగల లాంటి గడ్డి కానీ హార్టికల్చర్ పంటల్లో లోతు ఎక్కువ తెక్కకుండా పామాయిల్ అని అలాంటి వాటికి అయితే ఈ స్పైరల్ వీల్స్ ఉపయోగపడతాయి. ఇవైతే మనకి గడ్డి లొంగేసుకోకుండా కొంచెం తీగ లాంటి గడ్డి ఉన్నా కూడా దున్నేస్తుంది. అండ్ అలానే ఇవి వచ్చేసి కల్టివేటర్ అంటాం. మనం దుక్కు దున్నుకోవడానికి కానీ లేకుంటే అంతర్సేద్యాలు చేసుకోవడానికి పత్తి, మిరపలు ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు. ఇది వచ్చేసి 3 నగల గొర్రె అంటారు, కల్టివేటర్ అంటారు. అలానే గుంటక పలుగులు కూడా దీంతో పాటే ప్యాక్లో వస్తాయి. అండ్ అలానే ఇది వచ్చేసి కేజ్ వీల్స్ అండి, మన గ్రిప్పింగ్ కోసం. టైర్లు అయితే స్లిప్ అవుతూ ఉంటాయి, దానికి గ్రిప్పింగ్ కోసం అయితే ఇవి యూజ్ చేయాలి. అండ్ అలానే బోధనాగలి, మనం మట్టి ఎక్కేసుకోవడానికి కానీ అలాంటి వాటికి ఈ బోధనాగలు ఉపయోగపడుతుంది. అండ్ అలానే ఇవి ఈవెన్ మిషన్తో పాటు వచ్చే రోటావేటర్ ఐటమ్స్, ఇది దున్నుకోవడానికి, కలుపు తీసుకోవడానికి బోధనాగలి. అండ్ అలానే ఇది వచ్చేసి వాటర్ పంప్ అటాచ్మెంట్ అండి. మనం ఇదే పవర్ వీడర్ని ఉపయోగించి నీళ్లు తోడుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇది వచ్చేసి స్ప్రేయర్ అటాచ్మెంట్ అండి. మనం కొంచెం హైట్ ఉన్న మొక్కలకి ముందు కొట్టడానికి నార్మల్ స్ప్రేయర్ అయితే అంత హైట్ వెళ్ళదు. కానీ ఇదే పవర్ వీడర్ని మనం హెచ్టిపి ఇంజన్ సెట్ చేసుకుంటే మనకి హైట్ దాదాపు 20 నుంచి 22 అడుగుల హైట్ వరకు మనం ఫోర్స్లో స్ప్రే చేసుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా వెయిట్ క్యారీ చేయడానికి ఇన్ని రకాల పనిముట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒకవేళ రైతు ఏమైనా పొలానికి తీసుకెళ్లాలన్నా, లేకుంటే ఎరువు కట్టలు కానీ లేకుంటే మందు కట్టలు కానీ అలాంటివి తీసుకెళ్లాలంటే ఈ ట్రాలీనే మనం ఈ పవర్ వీడర్కి అటాచ్ చేసుకుని మన పొలం వరకు ఎలాంటి పనిముట్లైనా మనం తీసుకెళ్లేలాగైతే ఈ ట్రాలీ ఉపయోగపడుతుంది.
నార్మల్ ఎంత వెయిట్ ఆపుతున్నారు ఇది వచ్చేసి మనకి 500 కేజీల వెయిట్ వరకు లాగలదండి ఇదే పవర్ వీడర్తో. ఇప్పుడు అంత ఇంజన్ కెపాసిటీ అన్ని పనిచేస్తాయి. పనిచేస్తుందండి. ఇంజన్ వచ్చేసి మనకి రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికే 7 HPలు 212 cc వస్తాయండి. దీని హైలైట్ విషయం ఏంటంటే 220 cc హై పికప్ తో వస్తుంది. అండ్ అలానే మైలేజ్ కూడా నార్మల్ గా మార్కెట్ లో దొరికే వీడర్స్ కన్నా కూడా ఒక పావు గంట ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇంజన్ కూడా వారంటీ ఇస్తున్నారు. మీకు ఇంజన్ లో వచ్చేసి పిస్టన్ కి, రింగులకి, క్రాంక్, బోర్ అలాంటి వాటికి మాత్రమే 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ గా మనం వాడేది ఏదైతే రైతు హ్యాండ్లింగ్ లో ఉంటాయో అవి ఎక్స్టర్నల్ గా ఉంటాయి, వారంటీలో కవర్ అవ్వవు. ఇప్పుడు నార్మల్ గా గేర్ సిస్టమ్ కూడా వస్తాయి, 2 గేర్లు ఉన్నాయి. అవునండి, ఫార్వర్డ్ 2 గేర్లు వస్తాయి, రివర్స్ గేర్ కూడా ఉంటుంది దీనికి. రివర్స్ కూడా ఏదైనా సాల చివరికి వెళ్ళినప్పుడు తిప్పుకోవడానికి ఇబ్బంది లేకుండా రివర్స్ గేర్ కూడా ఉంటుంది దీనికి. మన లోతు విషయానికి వస్తే ఎంత పోతుండొచ్చు డెప్త్? మనకి అది నుండి మన నేలను బట్టి 3 నుంచి 6 ఇంచుల వరకు లోతే వెళ్తుంది. మనం ఇంకా దింపుకోవచ్చు, మన నేల అదును ఎక్కువ ఉండి ఇసుక నేలలో అయితే ఇంకా లోతు వెళ్తుంది. మాక్సిమం అయితే 3 నుంచి 6 ఇంచులు అయితే పక్కా వెళ్తుంది. ఒక రైతు ఈ పవర్ వీడర్ కనుక యూజ్ చేస్తే ఎంత వరకు ఆ లైఫ్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది అంటారు మీరు? అంటే కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే 3 నుంచి 6 సంవత్సరాల వరకు దీని లైఫ్ అయితే ఉంటుందండి. వాళ్ళ మెయింటెనెన్స్ ని బట్టి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లైఫ్ అయితే ఉంటుంది. ఆయిల్ చేంజ్ చేసుకోవడం కానీ, కేబుల్స్ ఇవన్నీ అంటే అవి లైఫ్ అనేది 1 year to 1.5 year కి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంజిన్ పరంగా, గేర్ బాక్స్ పరంగా అయితే ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు వర్ష కంపెనీ అయితే లైఫ్ వస్తుందండి. ఓకే. ఇప్పుడు ఏమన్నా పార్ట్ గిట్ట పోయినా కూడా మీ దగ్గర సర్వీస్? అవునండి, మన దగ్గర 100% స్పేర్స్, సర్వీస్ కూడా ఉంటాయండి. ఫస్ట్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటే మేము కాల్లో అయినా సపోర్ట్ చేసి క్లియర్ చేసేస్తాము. లేదు ఇంకా ఇంటర్నల్ గా ప్రాబ్లం అయితే 1 నుంచి 2 రోజుల్లో మా టెక్నీషియన్ ఫీల్డ్ కి వెళ్ళి సర్వీస్ అంతా క్లియర్ చేసుకుని వస్తారు. అన్నీ ఉన్నాయి. ఎంత మరి ప్రైస్ విషయానికి వస్తే ఏం చెప్తున్నారు, ఏంది ఒకసారి క్లారిటీ చెప్పండి. అంటే ఇక్కడ ఉన్న పనిముట్లు అందరి రైతులకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మేజర్ గా మనకు మిషన్ తో పాటు రోటావేటర్, బోధనాగలు అయితే కంపెనీ నుంచి ఈ ముందు పెట్టిన ఐటమ్స్ వరకు వస్తాయి. రోటావేటర్ ప్లస్ బోధనాగలు ఇక్కడ వరకు అయితే 39,000 ప్రైస్ అండి. ఒకవేళ రైతు ఇవి కాకుండా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే మన వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని పెడతాము, ఈ కేటలాగ్ అన్ని పెడతాము. అది కూడా రైతుకి అర్థమయ్యే విధంగా తెలుగులో దాని ఫోటో, దాని రేటు వివరంగా ఉంటుంది. ఒకవేళ రైతు అది కావాలనుకుంటే దాన్ని మనం సపరేట్ గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాల్ చేసినా కూడా మీరు వివరంగా చెప్తాము. ఇప్పుడు ఈ ట్రాలీ విషయానికి వస్తే ఎట్లా, అటాచ్మెంట్ విషయానికి వస్తే ఇవన్నీ పెట్టుకొని కూడా ఈ హెచ్టిపి ఇంజిన్ యూజ్ చేసుకోవచ్చు అండి. హెచ్టిపి ఇంజిన్ యూజ్ చేసి ట్రాలీలో మనం డ్రమ్ పెట్టుకుని స్ప్రేయింగ్ చేసుకుంటా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకే చోట పెట్టుకుని నడుపుకునేలాగా, ఒకే చోట పెట్టుకుని స్ప్రే చేసుకునేలాగా ఉంటుంది. దీనికి అటాచ్ చేసుకుని రన్నింగ్ లో కూడా స్ప్రే చేసుకునేలాగా ఉంటుంది. సపరేట్ గా ఇది కావాలంటే మీరు ఇస్తారా? ఇస్తామండి, సపరేట్ గా ఉన్నాయి. ట్రాలీస్ లో కూడా 2-3 మోడల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే సైజ్ కానీ, డైమెన్షన్ కానీ, లేదు కొంతమందికి కొంచెం హెవీ లోడ్స్ వేసుకెళ్ళడానికి హెవీ టైర్స్ కానీ, సో అలా లిఫ్టింగ్ సిస్టమ్ ఉంటుంది, మాన్యువల్ లిఫ్టింగ్. అంటే మన మిషన్ ప్రతిదీ అన్లోడ్ చేసుకోకుండా ఒక చిన్న లివర్ తప్పిస్తే ట్రక్ లెగుస్తుంది. అలాంటి సిస్టమ్ ట్రాలీస్ కూడా ఉన్నాయి. సో రైతుకు ఉన్న అవసరాలను బట్టి ఏ ట్రాలీ సూటబుల్ అవుతుంది అనే దాని ప్రకారం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ డెలివరీ చేస్తున్నారు, మీరే పోయి డెలివరీ చేస్తారా, ఎట్లా అయింది? మనది వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా కూడా నవత, క్రాంతి, SRMT, VRL ట్రాన్స్పోర్ట్ ద్వారా సప్లై చేస్తున్నామండి. ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా సప్లై చేయగలము. అండ్ అలానే మీకు ఇన్స్టలేషన్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీరు తీసుకున్న ప్యాకేజ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు లో కాస్ట్లో కావాలనుకుంటే ఇన్స్టలేషన్ ఛార్జెస్ తగ్గించి డైరెక్ట్గా మేము ఇక్కడే ఫిట్ చేసి పంపిస్తాము. లేదు పర్సన్ రావాలి అన్నా కూడా వచ్చి మీ ఫీల్డ్లోనే ఫిట్టింగ్ చేసి డెమో ఇచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూడా పవర్ వీడర్ యూజ్ చేస్తున్నంట, వర్ష కంపెనీ. సరే మనం వివరాలు అర్థం. నమస్తే పెద్ద, మీ పేరు? నా పేరు లోకేశ్వరరావు అండి. ఎక్కడ మీ ప్రాంతం? ఎక్కడ? అర్జున్పూడి, కేసరపల్లి దగ్గర. కేసరపల్లి దగ్గరనేనా? సో ఇంత ముందుకు మీరు పవర్ వీడర్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? ఎట్లుంది మరి పనితనం? పనితనం బాగానే ఉందండి. దేనికి యూజ్ చేస్తున్నారు? మన వరి పొలాల్లో మామూలు మెట్ట ఉంది, మెట్ట మలబరి కానీ ఎట్టి కానీ తీసుకుంటున్నాం. అట్లా సరిపడ అదిన పొద్దునలో ఉంటే బాగా పనిచేస్తుందండి. మరి అంత ముందుకు ఎట్లా చేసుకునేది మరి మీరు? అది అంతకు ముందు పెద్ద ట్రాక్టర్తో దున్నించుకునేవాళ్ళం. ట్రాక్టర్తోనే? మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా ఖర్చు తగ్గిందా, ఎట్లుంది మరి? ఖర్చు తగ్గుతుందంటే మనం అనుకున్న టైంకి పని అవుతుంది. ఇదైతే ట్రాక్టర్ వచ్చేపాటికి అదినిపోతుంది. ఫోన్ చేయాలి, రమ్మనాలి, అంటున్నాడు కానీ వారం అట్టా గడిచిపోతుంది. అట్టేటప్పుడు ఇది మాకు చిన్న వ్యవసాయం కాబట్టి నాకు ఉపయోగపడుతుంది. టయానికి నేను అనుకున్న టయానికి పైరు వేయగలుగుతాను. పవర్ వీడర్ విషయానికి వస్తే రైతుకు మీరు ఏం చెప్తారు? రైతుకి చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటదండి. బాగానే ఉంటది. సొంతంగా చేసుకునే వాళ్ళకి కూలీలు పెట్టకుండా మనం చేసుకోగలిగితే బాగుంటది. మరి అన్ని పైసలు పెట్టిరు, మరి ఏమన్నా నష్టం కలిగించిందా, మరి మీకు ఆదాయం కల్పించిందా? మాకు ఇంతవరకు రిపేర్ ఏం రాలేదండి. సంవత్సరం అయింది కానీ రిపేర్ ఏం రాలేదు. పెట్టిన పైసలకు ఏమైనా న్యాయం చేసిందా? చేసింది. మనం అనుకున్న టైం పని అయిపోతుంది. ఇంత ముందుకు పాతది పవర్ వీడర్ వాడారు కదా, సంవత్సరం నుంచి వాడుతున్నారు, అక్కనే చెట్టు కింద కూడా ఉంది.
సో ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చిందంట వర్ష కంపెనీ వాళ్ళది షార్క్ అని. మరి దానికి దీనికి ఏమైనా పంతనం ఉందా? మీరు కూడా ఫీల్డ్లో చూసారు కదా, అది దాని మీద కొంచెం మెరుగ్గా ఉందండి. ఇది ఇంకా మెరుగ్గా కనిపిస్తుంది. బాగుంది. ఆహా. కొద్దిగా ఏమేమి పవర్గా ఎక్కువగా తిరుగుతుంది, బాగా స్పీడ్గా తిరుగుతుంది. స్పీడ్గా తిరుగుతుందా? ఆహా. ఏమైనా అబ్జర్వేషన్ చూసారా దాని బాడీ సెటప్ ఇట్లా? పాత దానికి దీనికి కొద్దిగా మోడల్ డిజైన్ కొత్తగా మారినాయండి. కొత్తగా మారింది. ఆహా. ఈడొకటి ఉంటుంది, అది కూడా లేదట్టు లేదు. ఆహా. ఓకే. పక్కగా ఉంది సైలెన్సర్. ఆహా. ఓకే. సౌండ్ కానీ వైబ్రేషన్ కానీ సౌండ్ ఇది కొంచెం తక్కువగానే ఉందండి. ఆహా. పాత కొంచెం ఎక్కువగా ఉందండి. వైబ్రేషన్ ఇట్లా ఏమైనా ఉందా మీకు ఫీల్? వైబ్రేషన్ ఏం లేదండి. అంటే నేల తేంగా ఉంటే వైబ్రేషన్ రాదండి. అది ఎండిపోయి ఉంటే మట్టుకి నేల గట్టిగా ఉంటే కొంచెం లైట్ వైబ్రేషన్ అంటది. ఇప్పుడు మీరు ఈ పవర్ వీడర్ కి రోటావేటర్ సెట్ ఒకటే వాడారా? నాగళ్ళు కానీ రోటావేటర్ అది బోధనాగల రోలర్ అది వేసామండి. దమ్ము చేసేటి అవి వాడారు? వాడాము. అది బాగానే ఉందండి. అవన్నీ చేసినా బాగానే. సో సరైన సమయానికి ఫోన్ చేస్తే మాత్రం రెస్పాన్స్ ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. సో ఇది రైతు అయితే వారి యొక్క సొంత అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో వర్ష కంపెనీ వాళ్ళది షార్క్ అండి. 225cc ఇంజన్తో వస్తుందని చెప్తున్నారు. 3 లీటర్ల పెట్రోల్ పడుతుందంట. లీటర్ పెట్రోల్ వచ్చేసి ఒక గంట నుంచి గంటన్నర వరకు వస్తుందంట. రైతు యూజ్ చేసుకునే దానిపైన ఆధారపడి ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి దీని పనితనం అయితే బాగుందని చెప్తున్నారు. వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నారా? ఒక పవర్ వీడరే కాకుండా చాలా రకాల పరికరాలు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ పవర్ వీడర్కి అటాచ్ చేసుకున్నటువంటి ట్రాలీ కానీ, బోధనాగలు కానీ, లేకుంటే గుంటక పలుగులే కానీ, ఇంకా మీరు ఏమైనా తోటలకి ఇట్లా స్ప్రే చేసుకోవాలనుకున్నా కూడా 2-in-1 కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. ప్రతి ఒక్కటి అందుబాటులో ఉందని చెప్తున్నారు. మీకు ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి.